ఈ 15వ రోజులకు కూడా గోదాదేవి ఎల్లే ఇళంగిళియే ఇన్నమురంగుదియో சில்லென் மின் அங்கமீர் போதருகின்னேன் வல்லே உன் கட்டுரைகள் பண்டே உன் வாயரிதும் வல்லீர்கள் நீங்களே நானேதானாயுடுக ஒல்ல நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லானை கொன்னாரை மாத்தாரை மாத்தழிக்க வல்லானை మాయనై పాడేలోరెంబావాయ్. ఎల్లే ఇళంగిళియే, ఓ గోపిక, ఇళంగిళియే ఒక చిన్న చిలుక, ఓ చిన్న చిలుక అని పిలుస్తున్నారు. ఇళంగిళియే లోపల ఉండేటువంటి గోపికను ఒక లేప్రాయపు చిలుక. లేప్రాయపు చిలుక అంటే వయస్సులో ఉన్నటువంటి ఒక చిన్న వయస్సు కలిగినటువంటి ఓ చిలుక. ఇన్న మురంగుదియో, ఇంకా నిద్రపోతున్నావా అన్నారు. అంటే ఇప్పటి వరకు ఆ లోపల ఉండేటువంటి గోపిక నిద్రపోతున్నదా అంటే ఆవిడ కూడా ఈ గోదాదేవి మొదలైనటువంటి వాళ్ళు శంగొడు శక్కరమేందు తడక్కయ్యన్ పంగయక్కన్నానై పాడా అని పంకజనేత్రుడైనటువంటి వాడు శంఖచక్రములు ధరించినటువంటి శ్రీమన్నారాయణుడిని మేమంతా కూడా గానం చేస్తున్నామని వాళ్ళంతా కూడా గానం చేస్తుంటే ఆ సంకీర్తనను వింటూ లోపల ఉండేటువంటి గోపిక మైమరచిపోయి ఉంది తప్ప నిద్రపోవటం లేదు. కానీ వీరేమనుకుంటున్నారు, ఆవిడ లోపల ఉండేటువంటి గోపిక నిద్రపోతుందేమో అనుకొని ఇళంగిళియే ఇన్నమురంగుదియో, ఓ లేప్రాయపు చిలుక ఇంకా నిద్రపోతున్నావా అన్నారు. అంటే ఈ బయట ఉండేటువంటి గోదాదేవి లోపల ఉండేటువంటి గోపికను ఒక చిలుకలాగా భావించడంలో ఉద్దేశం ఏమిటంటే, లోపల ఉండేటువంటి గోపిక కూడా వీళ్ళు గానం చేస్తుంటే ఆవిడ కూడా లోపల ఉండి గానం చేస్తున్నది. అంటే వీళ్ళ గానం వినిపించి ఆవిడ కూడా వీళ్ళ గొంతుతో కలుపుతూ ఆవిడ కూడా గానం చేస్తుంటే ఆవిడ యొక్క గానం వీళ్ళందరినీ కూడా పరవశులను చేస్తూ ఉన్నది. అందుకనే వీళ్ళు ఏమంటున్నారు, చిలుక వంటి గొంతు కలిగినటువంటి ఎల్లే ఇళంకిళియే, ఓ లేబ్రాయపు చిలుకగా ఉండేటువంటి ఓ గోపిక, ఇన్నమురంగుదియో, ఇంకా నీ అంతటా నువ్వు ప్రత్యేకంగా నువ్వు మాతో కలవకుండా ప్రత్యేకంగా నువ్వే నీ అంతటా నీలో నీవు సాధన చేస్తూ ఉండడం ఏమిటి? ఇన్నమురంగుదియో, ఇక్కడ ఉరంగుదియో అంటే నిద్రపోతున్నావేమి అని అర్థం. కానీ నిద్ర ఇక్కడ ఏమిటి అని అంటే అందరూ ఇప్పుడు నిద్ర అనేటువంటి మాట మనం అంటాం. నిద్రపోవటం అంటే ఏమిటి అర్థం అంటే వాళ్ళంతా వాళ్ళు ప్రాకృతికమైన నిద్ర అయినా ఏదైనా ఇంద్రియములకు విశ్రాంతినివ్వడానికే నిద్ర అని పేరు. బాగా మనం కష్టపడి పనిచేసిన తర్వాత ఇంద్రియములన్నీ విశ్రాంతిని కోరుకుంటాయి కనుక ఆ విశ్రాంతినివ్వడానికే నిద్ర అని పేరు. ఇక్కడ విశ్రాంతి ఒకటి మనం అనుకున్నట్టుగా కళ్ళు మూసుకొని నిద్రపోవడం ఒకటైతే, విశ్రాంతి ఇంకొక రకంగా అంటే ఒక పని నుండి ఇంకొక పనికి వెళ్ళడం కూడా విశ్రాంతి అని అంటారు పెద్దవాళ్ళు. అంటే మనం కొంతసేపు ఒక పుస్తకం చదువుతున్నాం అనుకోండి, పుస్తకం చదివేటువంటి మనం ఆ పుస్తకం కట్టిపెట్టేసి తోట పనికి వెళితే ఈ పుస్తకం చూడటం కంటే తోట పని చేయడం అనేటువంటిది ఈ వ్యక్తికి విశ్రాంతి అవుతుంది. అలాగే పొద్దుటి నుంచి కష్టపడి తోట పని చేస్తున్నటువంటి వాళ్ళు ఒక చోటికి వచ్చి పుస్తకం తీసి పుస్తకం చదువుతున్నారనుకోండి, అదే వాళ్ళకి విశ్రాంతి అవుతుంది. ఈ రెండు పనులు కాకుండా ఇంకో కొత్త పనిలోకి ప్రవేశించి చక్కగా గానం చేస్తూ సంగీత సాధన చేస్తున్నారనుకోండి, అది వాళ్ళకి విశ్రాంతి అవుతుంది. ఇంకా ఆ పని మానేసి నృత్యం చేయడం, భరతనాట్యమో కూచిపూడి నృత్యం అది చేశారనుకోండి, అది వాళ్ళకి విశ్రాంతి అవుతుంది. అంటే విశ్రాంతి అని అంటే ఒక పని నుంచి ఇంకొక పనికి వెళ్ళడానికి విశ్రాంతి అనేటువంటి పేరు చెప్తారు. కేవలం పడుకోవడం, బద్ధకంగా ఉండడం అనేటువంటిదే విశ్రాంతి అనరు. ఇప్పుడు ఇక్కడ గోపిక ఇన్నమురంగుదియో, ఇంకా నిద్రపోతున్నావా అనంటే ఉద్దేశం ఆవిడ ఏకాంతమైనటువంటి స్థితిలో ఉన్నది. ఏకాంతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి ఆమెను అందరూ కలిసి చేసేటువంటి వ్రతానికి పిలుస్తున్నారు కనుక గోపిక, అమ్మా నువ్వు ఆ నిద్ర నుండి అటువంటి అంటే నువ్వు ఏకాంతంగా ఉన్నటువంటి స్థితి నుండి ఆ సాధన నుండి మనందరం కలిసి చేసేటువంటి ఈ వ్రతానికి నువ్వు రావాల్సింది. ఇన్నమురంగుదియో, నువ్వు రావాల్సింది. అలా నిద్రపోతామేం? అట్లాగా ఆ విధంగా మా అందరితో కలిసి ఉండాలి కదా నువ్వు అని పిలిస్తే, షిల్లెన్ అഴయేన్మిన్, చెట్టుక్కున పిలుస్తారేంటి నన్ను? అంత వేగంగా పిలుస్తారేం? నెమ్మదిగా కదా పిలవాలి. ఎందుకు అంత పెద్దగా అరుస్తారు మీరు? అలా పిలవక్కర్లేదు, నాకు దానివల్ల నా యొక్క ఏకాగ్రతకు భంగం కలుగుతోంది కదా. షిల్లెన్ అഴయేన్మిన్, మీరు వెంటనే అలా గట్టిగా పిలిస్తే నేను ఏకాంతంగా మనస్సులో భగవంతుడిని ధ్యానం చేస్తుండేటువంటి నాకు
ఇప్పుడు ఆ ఒక్కసారిగా ఆ ధ్యానానికి విఘ్నం ఏర్పడుతోంది. షిల్లెన్నయన్మెన్ అంటే నంగమీర్ పోదరుహిన్నేన్, నన్ను ఎందుకు ఇంత వేగంగా పిలుస్తారు? నంగమీర్, ఓ పూర్ణులైనటువంటి గోదా మొదలైనటువంటి గోపికలారా, నా నంగమీర్ పోదరుహిన్నేన్, ఇదిగో వస్తున్నాను. నంగమీర్ పోదరుహిన్నేన్ అంటే బయట ఉండేటువంటి గోదాదేవి అన్నది వల్లేవున్ కట్టురహళ్ పండేవున్ వాయరిదం. వల్లేవున్ కట్టురహళ్, అమ్మా నీకుండేటువంటి మాటకారితనం ఉన్నదే, ఆ మాటకారితనం వల్లేవున్ కట్టురహళ్, నీ మాటకారితనం మాకింతకు ముందే తెలుసు. పండేవున్ వాయరిదుం, అంతేకాదు నాకు ఇంతకు ముందే నువ్వు ఎంత మాటకారిదానివో, ఎలా మాట్లాడతావో అదంతా కూడా నీ మాటకు సంబంధించినటువంటి అంతా కూడా నాకు ఆ విషయం అంతా కూడా తెలుసు. పండేవున్ వాయరిదుం అంటే లోపల ఉండేటువంటి గోపిక అన్నది వల్లేవున్ కట్టురహళ్ పండేవున్ వాయరిదుం, నీ మాటకారితనం మాకు తెలుసని యువతల వాళ్ళంటే ఆ లోపల ఉండేటువంటి గోపిక అన్నది వల్లీర్హళ్ నీంగళే, మాటకారులు మీరే, నేను కాదు. ఎందుకంటే నేను వస్తున్నాను కదా, మీ గోష్ఠిలో చేరటానికే వస్తున్నాను కదా, మీరు మాటకారులు కానీ నేను మాటకారిని కాదమ్మా అని లోపల ఉండేటువంటి గోపిక అని వల్లీర్హళ్ నీంగడే, అంటే మీరే మాటకారులు అని చెప్పి ఈ విధంగా అంటే ఒకళ్ళకొకళ్ళు సంభాషించుకుంటున్నారు. ఈ సంభాషణలో ఒకళ్ళకొకళ్ళు ఎత్తిపొట్టుకోవడం లాంటివి ఉన్నప్పటికీ ఆ లోపల ఉండేటువంటి గోపిక మళ్ళీ సర్దుకుందనమాట. ఈ విధంగా మాట్లాడకూడదు. పెద్దవాళ్ళతోటి మనం ఒకవేళ వాగ్వివాదం ఏర్పడినప్పటికీ మనంతటా మనం తగ్గడం అనేటువంటిది ఈ పద్ధతి. భక్తులుగా ఉండేటువంటి వాళ్ళల్లో కూడా మానసికంగా కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఆ అభిప్రాయ భేదాల్లో పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళకి చిన్నవాళ్ళు తగ్గి ఉండడం అనేటువంటిది ఒక పద్ధతి. ఆ విధమైనటువంటి అలాంటి పద్ధతిని తెలిసినటువంటి ఒక గోపిక ఆవిడ. కనుకనే వినయంతో ఆవిడ అంటున్నది, నానేదా నాయుడుహ, నా దగ్గరే నేనే తగ్గుతానమ్మా, మీరు అన్నట్టుగా నేనే మాటకారిదాన్నేమో, కనుక నానేదా నాయుడుహ, తప్పు నా దగ్గరే ఉందనుకుంటాను నేను అంది లోపల ఉండేటువంటి గోపిక. నానేదా నాయుడుహ ఒల్లెనీ పోదాయ్ ఉనక్కెన్న వేరుడయ్యై, అంటే ఒల్లెనీ పోదాయ్, నీకేమిటమ్మా ప్రత్యేకత? ఒల్లెనీ పోదాయ్ ఉనక్కెన్న వేరుడయ్యై, నీకు ప్రత్యేకత ఏమిటి? ఉనక్కెన్న వేరుడయ్యై అంటే లోపల ఉండేటువంటి గోపిక అన్నది ఎల్లారం పోందారో, అందరూ వచ్చారా ఈ వ్రతానికి? ఎల్లారం పోందారో అంటే అందరూ వచ్చారు. పోందార్ పోందెణ్ణిక్కొళ్, రావలసింది పోందెణ్ణిక్కొళ్, నువ్వు ఎంతమంది వచ్చున్నామో మమ్మల్ని అందరినీ కూడా నీవు లెక్క పెట్టుకోమ్మా, నువ్వు పోందు ఎన్నికోళ్ళు వచ్చి మమ్మల్ని లెక్క పెట్టుకో అని చెప్పడం. ఈ విధంగా వీళ్ళు మాట్లాడుకునే దాంట్లో ఏమిటి అర్థం అంటే, నువ్వు వచ్చి మమ్మల్ని లెక్క పెట్టు అని అంటే అలా అంటే గట్టిగా వీళ్ళిద్దరూ పోట్లాడుకుంటున్నారని అర్థం అంటే అలా కాదండి. పోందెన్నికోళ్ళు, లోపల ఉండేటువంటి భక్తురాలు అయినటువంటి గోపిక ఆవిడ యొక్క స్పర్శ కూడా వీళ్ళకి కావాలి, ఆవిడ యొక్క దర్శనం కావాలి అనేటువంటి ఉద్దేశంతోనే లోపల ఉండేటువంటి గోపికని పిలవడంలో ఉద్దేశం. అందుకని పోందార్ పోందెణ్ణిక్కొళ్, అందరూ వచ్చున్నామమ్మా, మేమంతా గోపికలమంతా ఈ వ్రతం కోసమని, పోందెణ్ణిక్కొళ్ వచ్చి మమ్మల్ని అందరినీ కూడా లెక్క పెట్టుకున్నప్పుడు 1, 2, 3 అని తన యొక్క చేతితోటి తాకుతూ గనక లెక్క పెడితే ఆవిడ యొక్క కరస్పర్శ కూడా వీళ్ళకి కలుగుతుంది అన్నమాట. భక్తుల యొక్క స్పర్శ, భక్తుల యొక్క దర్శనం కూడా మనల్ని తరింపజేస్తుంది అని చెప్పడం కోసమని గోదాదేవి ఈ విధంగా లోపల ఉండేటువంటి గోపిని పిలుస్తున్నది అని పోందార్ పోందెణ్ణిక్కొళ్. వచ్చిన తర్వాత నేనేం చేయాలి అని అంటే, వల్లానై కొన్నానై మాత్తారై మాత్తళిక్క వల్లానై, వల్లానై కొన్నానై, కువలయాపీడం అనేటువంటి ఏనుగుని సంహరించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. మాత్తారై మాత్తళిక్క వల్లానై, శత్రువులైనటువంటి వాళ్ళు, భక్తులకు ఇబ్బందులు కలుగజేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రావణాసురుడు, కుంభకర్ణుడు, హిరణ్యకశిపుడు మొదలైనటువంటి మాత్తారై, ఇటువంటి వాళ్లను మాత్తళిక్క వల్లానై, వాళ్లకు ఉండేటువంటి శత్రుత్వాన్ని బట్టి వాళ్ళందరూ కూడా సంహరించేటువంటి వాడు, భక్తులకు ఉండేటువంటి శత్రువుల్ని తొలగించేటువంటి వాడు భగవంతుడు కనుక మాత్తారై మాత్తళిక్క వల్లానై మాయనై, అలా ఉండేటువంటి మాయనై పాడేలు అరంబావాయ్, భగవంతుడు అసాధ్య సాధకుడమ్మా ఆయన. ఏవైతే అఘటిత ఘటనా సమర్థుడైనటువంటి ఏ భగవంతుడైతే ఉన్నాడో అతన్ని మాయన్ అంటాం. అటువంటి మాయనై పాడ, అటువంటి అఘటిత ఘటనా సమర్థుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను మేమంతా కూడా గానం చేస్తుంటే నీవు కూడా మాతో వచ్చి మాతో చేరవలసింది అని ఈ గోపికను నిద్రలేపుతున్నారు. ఈ పాశురంతో మనకు ఈ గోపికలందరినీ కూడా నిద్రలేపడం అనేటువంటిది అయిపోతుందన్నమాట. అంటే ఇదొక భాగం, తిరుప్పావైలో ఇదొక భాగం.
ఇంతవరకు అంటే 10 మంది గోపికలు నిద్రలేపినట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ ఈ 10 మంది గోపికలు కూడా 5 లక్షల మంది గోపికలతో సమానము. అంటే ఈ 10 మంది 5 లక్షల మంది గోపికలు అంటే అందరినీ నిద్రలేపుతూ ఉంటే మనకు ప్రబంధం అంతా కూడా అదే అయిపోతుంది. కాదు, ఇక్కడ ఈ 10 మంది కూడా 5 లక్షల మంది గోపికలతో సమానంగా భావించి ఇప్పటితోటి ఈ గోపికలను నిద్రలేపడము, తమతో కలుపుకోవడం అనేటువంటి ప్రకరణాన్ని గోదాదేవి ముగిస్తున్నారు అని ఈ పాశురం ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. స్వోచ్ఛిష్ట మాలికాబంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం.